హైదరాబాద్ మెట్రోపై చర్చలు విఫలమయ్యాయి. ఫేజ్ 1 వాల్యుయేషన్ తర్వాతే ఐఆర్ఎఫ్సి నిధుల విడుదలపై చర్చలని కేంద్రం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డికి ఈ విషయాన్ని తేల్చి చెప్పేశారు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. మెట్రో ఫేజ్ 1 వాల్యుయేషన్, ఫేజ్ 2 విస్తరణకు కన్సల్టెంట్గా ఎస్బీఐ కార్ప్స్ను నియమించారు. కన్సల్టెంట్ నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. దీనికి సమన్వయ సభ్యులుగా కేంద్ర ప్రభుత్వాధికారి, రాష్ట్ర ఎంఏయుడి స్పెషల్ సెక్రటరీ వ్యవహరిస్తారు. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కొన్ని విషయాలకు సంబంధించి స్పష్టతనిచ్చినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా మెట్రో ఫేజ్ 1 వాల్యుయేషన్ పూర్తయిన తర్వాతే ఫేజ్ 2 విస్తరణకు సంబంధించిన కార్యాచరణ ఉంటుంది అనేది కూడా క్లియర్గా తెలిపినట్లుగా మనకి సమాచారం అందుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపీని అడుగుదాం. గోపి, అసలు ఈ వరుస భేటీల్లో అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా మెట్రోకి సంబంధించిన చర్చలు విఫలమైనట్లుగా తెలుస్తోంది. దానికి ఆంతర్యం ఏంటి అండ్ ప్రధాన కారణం ఏంటి? సునీల్, కేంద్ర సూచనల మేరకే మెట్రో మొదటి దశను ఎల్ఎన్టీ నుంచి తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. స్వాధీన పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ కూడా పూర్తి చేసింది. అయితే స్వాధీనంలోని ప్రక్రియలో భాగంగా ఎల్ఎన్టీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 13,600 కోట్ల రుణాలకు సంబంధించి కేంద్రం చెప్పిన మేరకు ఈ రుణ ప్రక్రియ పూర్తయితే రెండవ దశకు కూడా వారి నుంచి సాయం లభిస్తుందంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం భావించడం జరిగింది. దాంట్లో భాగంగానే జైకా నుంచి రుణాలు తీసుకొని రైల్వే మెట్రో ప్రాజెక్టులకు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తున్న ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ని సంప్రదించడం జరిగింది. అయితే తక్కువ వడ్డీకి రుణాలు వచ్చే అవకాశం ఉండడంతో ఎల్ఎన్టీ రుణాలను తీర్చడం కోసం హైదరాబాద్ మెట్రో రైల్వే కార్పొరేషన్ పేరు మీద ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి రుణానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అయితే ఇవన్నీ కూడా లాంఛనంగా పూర్తి కావడంతో ఈ నెల 25న మే 25న ఢిల్లీలోని ఈ యొక్క ఏదైతే ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండి మనోజ్ దుబేకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మధ్య కూడా ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందము ఇవన్నీ జరిగిన తర్వాత రెండో దశకు సంబంధించి పూర్తి స్థాయిలో సహాయం లభిస్తుందని ఆశించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆ మేరకు సహాయం లభించలేదు. దాంతో పాటు కేంద్రం కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది. గతంలో ఏదైతే జైపూర్ లో మొదటి దశను రెండో దశను రెండింటిని కూడా కలిపి జాయింట్ వెంచర్ గా రెండింటి ఫేజ్ లను కలుపుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం జాయింట్ వెంచర్ గా ఏర్పడి నిర్వహణ కోసం ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేద్దామంటూ కూడా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సూచనలు చేయడం జరిగింది. దీంతో ఇవన్నీ కూడా ఆశించినప్పటికీ ఆ మేరకు మెట్రోపై చర్చలు అయితే సఫలం కాలేదని చెప్పొచ్చు. మరి ఫేజ్ 1 వాల్యుయేషన్ తర్వాతే ఈ నిధుల విడుదల పైన చర్చిద్దాము అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మనోహర్ లాల్ తేల్చి చెప్పినట్టుగా కూడా మనకు కొంత సమాచారం అయితే అందుతుంది. మరి దానికి సంబంధించి కూడా ఎస్బీఐ కార్ప్స్ ని కన్సల్టెంట్ గా నియమించారు. మరి కన్సల్టెంట్ నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ ఉండబోతుంది. సునీల్. ఓకే గోపి.